గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఛానల్. మనము లాస్ట్ క్లాసు జూన్ వరకు కరెంట్ అఫైర్స్ మనం చూసాము. ఈరోజు జూలై నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. జూలై నుంచి ఈరోజు కరెంట్ అఫైర్స్ మనము స్టార్ట్ చేస్తాం. ఓకే, జూలై. చైనాకు దక్షిణ చైనా సముద్రంలో చారిత్రక హక్కులు లేవంటూ అంతర్జాతీయ న్యాయస్థానం జూలై 12న తీర్పునిచ్చింది. చైనాను వ్యతిరేకిస్తూ ఐసీజేకు వెళ్ళిన దేశం ఏది అంటే ఫిలిప్పైన్స్. ఓకే, దాని తర్వాత జూలై 7న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్లి దైవపాక్షిక చర్చలు జరిపారు అంటే మోజాంబికా. ఓకే, మేజాంబిక్. ఓకే, ఎన్ని ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు మేజాంబిక్లో అడుగు పెట్టారు అంటే 34 ఏళ్ల తర్వాత. దాని తర్వాత విదేశీ పర్యటనలో మోడీ ప్రానెక్స్ సెటిల్మెంట్కు వెళ్ళారు. ఇది ఏ దేశంలో ఉంది అంటే దక్షిణాఫ్రికా. ఫోనెక్స్ సెటిల్మెంట్ ప్రత్యేకత ఏమిటి అంటే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రదేశం. ఓకే, దాని తర్వాత సుడాన్ నుంచి భారతీయులను భారత్కు తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ఆపరేషన్ ఏంటంటే సంకట్ యోజన. దాని తర్వాత సుడాన్లో సంకట్ యోజన ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ దేశంలో అంతర్యుద్ధం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సుడాన్లో సంకట్ యోజన ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ దేశంలో అంతర్యుద్ధం. దాని తర్వాత దివ్యాంగులకు ఎంత శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందంటే 3%. కేంద్ర మంత్రి వర్గాన్ని ఏ తేదీన విస్తరించారు అంటే జూలై 6వ తేదీన. జూలై 6 మంత్రివర్గ పునరుద్ధరణలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఎవరు నియామకం అయ్యారు అంటే ప్రకాష్ జవదేకర్. స్మృతి ఇరానీ ప్రస్తుతం ఏ శాఖ మంత్రిగా ఉన్నారు అంటే జౌళి శాఖ మంత్రి. దాని తర్వాత జూలై 15న యునెస్కో సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే టర్కీ. ఇస్తాంబుల్లో నిర్వహించిన యునెస్కో సమావేశంలో భారతదేశం నుంచి ఎన్ని వారసత్వ సంపదగా ఎంపిక చేశారు? 3. ఒకే సమావేశంలో 3 వారసత్వ ప్రదేశాలు గుర్తించడం ఇది ఎన్నోసారి అంటే తొలిసారి. యునెస్కో సమావేశంలో భారత తరపున వారసత్వ ప్రదేశాలుగా ఎంపిక అయినవి ఏవి అంటే నలంద విశ్వవిద్యాలయం, చండీగఢ్, సిక్కింలోని పార్కులు. పూర్తిగా జీవ ఇంధనంతో నడిచే బస్సును జూలై 4న ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు అంటే కర్ణాటక. ఏ రాష్ట్రంలో సంక్షోభం మూలంగా ఏర్పడిన ప్రభుత్వం కాదని గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటే అరుణాచల్ ప్రదేశ్. దాని తర్వాత ఇంధన పొదుపు భద్రతపై బ్రిక్స్ సదస్సు సమావేశాన్ని జూలై 4-5 తేదీల్లో ఇంకోసారి చూడండి. ఇంధన పొదుపు భద్రతపై బ్రిక్స్ సదస్సు సమావేశాన్ని జూలై 4-5 తేదీల్లో ఎక్కడ జరిపారు అంటే విశాఖపట్నం.
దాని తర్వాత బ్రిటన్ కొత్త ప్రధానిగా జూలై 13న ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే తెరీసా మే. ఓకే. దాని తర్వాత నేపాల్ తొలి మహిళ న్యాయమూర్తిగా జూలై 12న ఎవరు నియామకం అయ్యారు అంటే సుశీలా కర్కే. దాని తర్వాత ఆస్ట్రేలియా ప్రధానిగా జూలై 10న తిరిగి ఎవరు ఎన్నిక అయ్యారు అంటే మల్కామ్ టర్నబుల్. ఓకే. ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాల్గొనడంపై వేసిన కమిటీని అధ్యక్షత వహించినది ఎవరు అంటే జాన్ చిల్కాట్. ఓకే. అప్సరైల్ ట్రైనింగ్ సెంటర్ను ఏ దేశంలో భారత్ ఏర్పాటు చేసింది అంటే నైజీరియా. ఏప్రిల్ మార్చి ఆర్థిక సంవత్సరం స్థానే వేరే తేదీల్లో ఆర్థిక సంవత్సరం ప్రారంభం సాధ్యాల పరిశీలనలకు ఏర్పాటు చేసిన కమిటీ ఎవరి నేతృత్వంలో వహించనున్నారు అంటే శంకర్ ఆచార్య. తర్వాత పార్ట్ టైం ఉద్యోగులకు కనీస వేతనాల చట్టాన్ని అమలులోకి తెచ్చిన తొలి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. మెమోరీ యూ లాస్ట్ అనే లఘు కథనానికి కేన్ ప్రైజ్ను పొందిన దక్షిణాఫ్రికా రచయిత ఎవరు అంటే లిడుడ్ మలిన్ గని. పన్ను ఎగవేత కారణంతో ఏ ప్రముఖ ఆటగాడికి 21 నెలల జైలు శిక్ష విధించారు అంటే లయోనెల్ మెస్సీ. ఏ దేశంలో మిలిటరీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జూలై 15న చేసిన యత్నం విఫలమయ్యింది అంటే టర్కీ. ప్రపంచంలోనే యాన్ ఫ్రీ దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని గుర్తించింది అంటే భారత్. ఓకే. యునెస్కో అధ్యయనం ప్రకారం కౌమార దశలో డ్రాప్అవుట్స్ ప్రపంచంలో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే భారతదేశంలో తొలిసారిగా హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. యూరో ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2016ను గెలుచుకున్న దేశం ఏదంటే పోర్చుగల్. యూరో ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో తుది పోరులో పోర్చుగల్ ఏ దేశాన్ని ఓడించింది అంటే ఫ్రాన్స్. 51న జ్ఞానపీఠ అవార్డును అందుకున్న గుజరాతీ రచయిత ఎవరు అంటే రఘువీర్ చౌదరి. నాట్ గ్రేడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని నియామకం అయ్యారు అంటే అశోక్ పట్నాయక్. సుస్థిరాభివృద్ధి సూచీల్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏదంటే స్వీడన్. జూలై 23, 2016 నాటికి భారత్లో రేడియో ప్రసారాలు ప్రారంభం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యిందంటే 89. 73వ జాతీయ స్క్వాష్ ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించారు అంటే ముంబై. 73వ జాతీయ స్క్వాష్ పురుషుల ఛాంపియన్షిప్ను గెలుచుకున్నది ఎవరు అంటే సౌరవ్ ఘోషాల్. 73వ జాతీయ స్క్వాష్ స్త్రీల ఛాంపియన్షిప్ను గెలుచుకున్నది ఎవరంటే జోష్నా చిన్నప్ప. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. విరాట్కు ముందు విదేశాల్లో టెస్టు మ్యాచ్లో భారత్ తరపున అత్యధిక స్కోర్ చేసిన కెప్టెన్ ఎవరంటే అజారుద్దీన్. ఏ జట్టుతో ఆడుతూ విరాట్ కోహ్లీ 200 పరుగు చేశాడు అంటే వెస్టిండీస్. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం ఏర్పాటు చేసిన మహానాయక్ అవార్డు తొలి గ్రహీత ఎవరంటే బప్పిల్ల హరి. ఏ నటుడి పేరు మీదుగా మహానాయక్ అవార్డును పశ్చిమ బెంగాల్ ఏర్పాటు చేసిందంటే ఉత్తమ్ కుమార్. మిస్టర్ వరల్డ్ టైటిల్ను గెలిచిన తొలి భారతీయుడు ఎవరంటే రోహిత్ ఖండేల్వాల్. ప్రపంచపు అతిపెద్ద ఉభయచర ఎయిర్ క్రాఫ్ట్ను ఏ దేశంలో ఆవిష్కరించారు అంటే చైనా. దాని తర్వాత మిజైల్స్ రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ జూలై 26న ప్రకటించింది అంటే బ్రెజిల్.
ఏ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షతాన ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు అంటే డెమోక్రాట్లు. ఏ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షతాన ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు అంటే రిపబ్లికన్లు. అమెరికాలో ఒక ప్రముఖ పార్టీ తరపున అధ్యక్షత ఎన్నికల్లో పోటీ పడే అవకాశం పొందిన తొలి మహిళ ఎవరంటే హిల్లరీ క్లింటన్. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే విశాఖపట్నం. ఈ ఏడాది నవంబర్లో టొబాకో నియంత్రణ సదస్సు ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నారు? భారత్. సంగీత కళానిధి అవార్డు పొందిన తొలి మహిళ వయోలినిస్ట్ ఎవరు అంటే కన్యాకుమారి. ఈ ఏడాది రామన్ మెగ్సెసే అవార్డులు ఎంతమందికి ప్రకటించారు అంటే ముగ్గురు వ్యక్తులు 3 సంస్థలు. ఈ ఏడాది మెగ్సెసే అవార్డు పొందిన ముగ్గురు వ్యక్తులు 2 భారతీయులు. ఎవరు అంటే టిఎం కృష్ణ, బెజవాడ విల్సన్ ఏ ఉద్యమంలో ముడిపడి ఉన్నాడు అంటే సఫాయి కర్మచారి ఆందోళన్. నేపాల్ ప్రధానిగా జూలై 24న రాజీనామా చేసింది ఎవరు అంటే కేసీ ఓలి శర్మ. 11వ అంతరాష్ట్ర మండలి సమావేశం ఎప్పుడు నిర్వహించారు అంటే జూలై 16న. అంతరాష్ట్ర మండలి రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఏర్పడింది అంటే 263. తునిషియా పార్లమెంటులో విశ్వాస పరీక్షలో ఓడి రాజీనామా చేసిన ఆ దేశ ప్రధాని ఎవరంటే హబీబ్ ఎస్సేద్. ఇవి మనకు జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి ఇవి. దాని తర్వాత ఆగస్టుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తాము. ఓకే, ఆగస్టు సార్క్ దేశాల హోంమంత్రుల సదస్సు ఆగస్టు 4న ఎక్కడ నిర్వహించారు అంటే ఇస్లామాబాద్. నేపాల్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే పుష్పకమల్ దహాల్. సైన్యం రూపొందించిన రాజ్యాంగానికి ఏ దేశంలో ఓటర్లు ఆమోదించారు అంటే థాయిలాండ్. ఆగస్టు 15న ఐక్యరాజ్య సమితి సంగీత కచేరీ నిర్వహించింది. ఎవరు అంటే ఏఆర్ రెహమాన్. ఐకాసాలో సంగీత కచేరీ నిర్వహించిన తొలి భారతీయ వ్యక్తి ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఏ సంవత్సరంలో ఐకాసాలో సంగీత కచేరీ నిర్వహించిందంటే 1966. పశ్చిమ బెంగాల్ పేరును ఏమని మారుస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది అంటే బంగా లేదా బంగో. గుజరాత్ ముఖ్యమంత్రి ఆగస్టు 7న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? విజయ్ రూపానీ. కుడుంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ తేదీన జాతీయ అంకితం చేశారంటే ఆగస్టు 10. 7వ భారత జపాన్ అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఆగస్టు 8న ఎక్కడ ప్రారంభమయ్యిందంటే మైసూర్. పోకోమెన్ ఆఫ్ను నిషేధించిన తొలి దేశం ఏదంటే ఇరాన్. మురుగు మరియు వృధా నీటి విధానాన్ని ప్రకటించిన తొలి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. భారతదేశపు తొలి టైగర్ సెల్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే డెహ్రాడూన్. జీఎస్టీ బిల్లును రాజ్యసభ ఏ తేదీన ఆమోదించింది అంటే ఆగస్టు 3న. రాజ్యసభ సవరించిన జీఎస్టీ బిల్లును లోక్సభ ఏ తేదీన ఆమోదించిందంటే ఆగస్టు 8న. జీఎస్టీ బిల్లును సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 122. జీఎస్టీ ఏ పన్నుల స్థానంలో రానుంది అంటే పరోక్ష పన్నుల స్థానంలో. జీఎస్టీని ఆమోదించిన తొలి రాష్ట్రం ఏదంటే అస్సాం. ఏ తేదీన జీఎస్టీ బిల్లును ఆమోదించింది అంటే ఆగస్టు 12. జీఎస్టీ బిల్లును తెలంగాణ ఆమోదించిన తేదీ ఎప్పుడంటే ఆగస్టు 30. జీఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ ఆమోదించిన తేదీ అంటే సెప్టెంబర్ 8. ఈ ఏడాది అక్టోబర్లో ప్రపంచ కబడ్డీ ఛాంపియన్ ఎక్కడ జరగనుంది అంటే ఈ ఏడాది అక్టోబర్లో ప్రపంచ కబడ్డీ ఛాంపియన్
ఎక్కడ జరగనుందంటే గుజరాత్లో. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యత్వానికి పొందిన భారత తొలి మహిళ ఎవరంటే నీతా అంబానీ. AFSPA చట్టాన్ని వ్యతిరేకంగా 16 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసింది ఎవరు అంటే ఐరమ్ షర్మిల. ఐరమ్ షర్మిల ఏ తేదీన తన నిరాహార దీక్షను విరమించింది అంటే ఆగస్టు 9న. ఈ వాణిజ్య సంబంధించిన అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీ నేతృత్వం వహించేది నీతి ఆయోగ్ CEO. ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు? అమితాబ్ కాంత్. కొలంబోలో కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ను గెలిచిన గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే అభిజిత్ గుప్తా. ప్రపంచపు అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జిని ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. భారత్లో తొలి బయో CNG ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు అంటే పూణే. సంసద్ ఆదర్శ గ్రామ్ యోజనలో భాగంగా సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న రెండో గ్రామం ఏది? దొంజా అది మహారాష్ట్ర. బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం ఎక్కడ ఆగస్టు 20-21 తేదీల్లో నిర్వహించారు? ఎక్కడ నిర్వహించారంటే జైపూర్. ఆసియా పసిఫిక్ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్లలో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది? 39. తొలి హ్యాక్ ఫ్రీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తొలి దేశం ఏది అంటే చైనా. ప్రపంచంలోనే అతి పురాతనమైన అండర్ గ్రౌండ్ రైల్వేను ఎక్కడ ప్రారంభించారు అంటే లండన్. డ్రైవర్ రహిత కార్లను ఏ దేశం ప్రయోగాత్మకంగా నడిపింది అంటే సింగపూర్. డ్రైవర్ రహిత బస్సులను ఏ దేశం ప్రవేశపెట్టిందంటే ఫ్రాన్స్. పౌర వైమానిక ఒప్పందంలో చేరిన తొలి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. 2020 పోటీలో భారత్ తరపున ఇప్పటి వరకు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే సురేష్ రైనా, రోహిత్ శర్మ, KL రాహుల్. దాని తర్వాత సారీ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ ఇంతటితో ముగియడమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూగా మనము చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.